ఫ్రంట్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌లో మనకి ఇదొక లాజికల్ క్వెషన్ అన్నమాట. ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ మీద మనకి ఇది ఒక లాజికల్ క్వెషన్. మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ కాన్స్ట్ ఓబీజే అని చెప్పేసి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఏ రోహిత్, బి విరాట్ అండ్ మళ్ళీ ఏ అని చెప్పేసి సచిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే 3 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి. ఇది ఏ అనేది కీ, రోహిత్ అనేది ఇది వాల్యూ. ఈ కీ వాల్యూ పేరుని ఏమంటారంటే ప్రాపర్టీ అని చెప్పేసి అంటారు. ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అని చెప్పేసి అంటారు. మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్‌ది ఏ, రెండవది బి, మూడవది మళ్ళీ ఏ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏమైంది, మనకి డూప్లికేట్ ప్రాపర్టీని ఇక్కడ మనము డిక్లేర్ చేయడం జరిగింది. డూప్లికేట్ ప్రాపర్టీ మనము ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. అందుకని చెప్పేసి మనకి ఏమైందంటే ఇక్కడ మనకి ఈ యొక్క కన్సోల్ లాగా అని చెప్పేసి ఈ ఆబ్జెక్ట్ ఓబీజే అనే దాన్ని మనము ఇక్కడ కన్సోల్ చేసాము. ఇక్కడ కన్సోల్ చేసేసి వాళ్ళు ఇలాగ ఒక చిన్న కోడ్ ఇచ్చేసి వాట్ ఈస్ ద అవుట్పుట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే ఆబ్జెక్ట్లో ఉన్న ఏవైతే ప్రాపర్టీస్ జస్ట్ మన ఆబ్జెక్ట్ని మనము రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ కన్సోల్ ఏం చేస్తున్నాము, జస్ట్ ఆబ్జెక్ట్ని మనము పైన ఇచ్చిన ఓబీజే అనే ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ మనకి ఇక్కడ రావడం జరిగింది. కాకపోతే మనకి ఏమైందంటే ఏ రోహిత్ ఉంది, బి విరాట్ ఉంది, మళ్ళీ ఏ అని చెప్పి సచిన్ ఉంది. అంటే మనం మళ్ళీ ఏని డూప్లికేట్ చేసాం అనమాట. ఏ అనే ప్రాపర్టీని మళ్ళీ డూప్లికేట్ చేసి దానికి డిఫరెంట్ వాల్యూని మనం ఇక్కడ అసైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒక వాల్యూ ఉంది, తర్వాత ఒక వాల్యూ ఉంది. ప్రాపర్టీ కీ అనేది సేమ్ ఒకటే, కీ అనేది ఒకటే, కాకపోతే వాల్యూ అనేది డిఫరెంట్ ఇచ్చాము. అప్పుడు ఏమైంది, మనకి ఈ యొక్క ఫస్ట్ ఏదైతే వాల్యూ ఉందో రోహిత్ అనే వాల్యూకి మనము కింద చివరిన అంటే లాస్ట్లో మనం ఏమైతే ఇచ్చామో అదేం చేస్తుంది, ఓవర్రైట్ చేస్తుంది అనమాట. ఇది సేమ్, ఇది మీరు ఎక్కడైనా సరే ఏ లాంగ్వేజ్లో అయినా సరే, ఏ స్క్రిప్ట్ అయినా సరే, అది సిఎస్ఎస్ కానివ్వండి, అది జావా స్క్రిప్ట్ కానివ్వండి, అది ఎనీ లాంగ్వేజ్లో అయినా సరే మనకి ఎలా ఉంటుంది అంటే మనకి పైనుంచి కిందకి మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు పైన ఉన్న సేమ్ కీ అనేది అంటే సేమ్ వేరియబుల్ అనేది పైన కింద 2 చోట్ల ఉన్నట్టయితే మనకి పైన ఉన్న వేరియబుల్లో ఉన్న వాల్యూని కింద ఉన్న వేరియబుల్ వాల్యూ అనేది మనకి ఓవర్రైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్లో కూడా మనకి సేమ్ ఇక్కడ డూప్లికేట్ కీ అని ఉంటాం వల్ల మనకి ఆ డూప్లికేట్ కీకి మనకి సేమ్ కింద ఏదైతే సచిన్ అనే వాల్యూ ఉందో ఈ వాల్యూ అది దాన్ని ఇక్కడ ఓవర్రైట్ చేయడం జరిగింది. అందుకని మనకి ఇక్కడ ఏ సచిన్, బి విరాట్ అని చెప్పేసి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది రావడం జరిగింది.